నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలం కడివేడు గ్రామ చెరువు వద్ద ట్రాక్టర్ బోల్తా. ఈ ప్రమాదంలో ఆత్మకూరు గ్రామానికి చెందిన తండ్రి కుమారులు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిర్వహించిన 150 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పల్లె వీక్షణ కార్యక్రమం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. మనుబోలులో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో పాల్గొని చెత్త సంపద కేంద్రం, అంగన్వాడీ, ఉపాధి హామీ పనులు వంటి వాటిని పరిశీలించి మాట్లాడిన కలెక్టర్ హిమాన్ శుక్లా, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో తండ్రి కుమారులు మృతి చెందారు. ఈ ఘటన చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామ చెరువు వద్ద చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరు గ్రామానికి చెందిన పోట్లూరు రమణయ్య, వారి కుమారుడు పోట్లూరు సీనయ్యలు 2 రోజుల క్రితం నెల్లూరులోని వెంకటేశ్వరపురం ప్రాంతానికి చెందిన పటాన్ సందానికి చెందిన ట్రాక్టర్ ను రమణయ్య, వారి కుమారుడు సీనయ్యలు తీసుకుని చుట్టుగుంట వద్ద కందుర్తి వెంకటకృష్ణయ్యకు చెందిన మామిడి తోటలో వ్యవసాయ పనులకు వెళ్లారు. బుధవారం సాయంత్రం పని ముగించుకుని చిల్లకూరు మండలం కడివేడు గ్రామానికి భోజనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ చెరువు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు ట్రాక్టర్ కింద చిక్కుకున్నారు. డయల్ 112కు సమాచారం అందగా పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని వారిని బయటకు తీశారు. 188 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించగా రమణయ్య అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. గాయపడ్డ సేనయ్యను గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా ఆయన మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 150 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ తిరంగా ర్యాలీ చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం ఫలితంగా నేడు జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. వేడుకలు జరిపే సందర్భంగా ముందు రోజు 2 రోజుల ముందు రోజు ఇక్కడ ఏబీవీపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగ ర్యాలీని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ జెండాని 150 అడుగుల పొడుగు జెండా, అలాగే 150 జాతీయ జెండాలని తీసుకొచ్చి గూడూరు పురవీధుల్లో కూడా ప్రదర్శనగా విద్యార్థుల చేత చేయించడం కూడా చాలా మంచి విషయం. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు కూడా జాతీయత భావం అనేది అవసరం. ఈరోజు ఎందరో మహనీయుల త్యాగఫలం ఈరోజు ఈ జెండా. ఆ మహనీయులు లేకపోతే ఈరోజు ఈ జెండా కూడా ఉండేది కాదు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి స్వతంత్రం తీసుకొచ్చి ఈ జెండాని పింగళి వెంకన్న గారు ఇది డిజైన్ చేస్తే
ఈరోజు ప్రతి ఒక్కరం కూడా సిన్సియర్గా ఆగస్టు 15 అంటే కూడా ఆ జెండాని భుజం మీద పెట్టుకొని ఊరేగించేటువంటి కార్యక్రమం. ఇది ఒక ఉత్సవం, పండగ వాతావరణం ఇది. అట్లాగే మళ్ళీ చెప్పినట్టు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఇంటి మీద కూడా ఈ యొక్క త్రివర్ణ పతాకం ఎగరవేయాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేము కూడా దానికి ఆల్రెడీ కూడా మెసేజ్లు పెట్టాం. మేమందరూ మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. గూడూరు పుర ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కాన్స్టిట్యుయెన్సీ నా ప్రజలందరూ కూడా మన ఇళ్ళ పైన ఖచ్చితంగా ఈ యొక్క జాతీయ జెండాని ఎగురవేయాలని చెప్పి కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. అది మన ఇళ్ళ మీద ఉంటే మనకు ఫలం. ఎందువల్లంటే అదే లేకపోతే ఈరోజు మనం లేము. కాబట్టి అందరికి కూడా దేశం పైన ప్రేమ అభిమానం ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారి సారథ్యంలో ఈ భారతదేశం ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందో మీరు గూడూరులో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల నుంచి విద్యార్థులను తీసుకొని వచ్చి వారిలో దేశభక్తి కలిగించే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఒక దానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులకైతేనేమి, టీచర్స్కి అయితేనేమి మేము ఈ పిల్లలకి మీరు దేశభక్తిని ఇముడింపజేస్తూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి మానాలు అర్పించి వారు ఆస్తులను అర్పించినటువంటి మహానుభావుల గురించి తప్పకుండా విద్యార్థులకు చెప్పి విద్యార్థుల్లో మనమందరం కూడా ఎల్లుండి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతా ఉన్నాం. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాల కళాశాల విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ ఈరోజు గూడూరులో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం 151 వందే మాత్రం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 150 అడుగుల భారీ జాతీయ జెండాని, అదేవిధంగా 150 జెండాలతో భారీ తిరంగా ర్యాలీని రోజు గూడూరు పురవీధిలో తిరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల కోసం జాతీయ జెండా కోసం వచ్చినటువంటి మా అన్న సునీల్ అన్నకి, గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మా విద్యార్థుల తరపు నుంచి మనమందరం హర్ఘర్ తిరంగా ద్వారా మన దేశభక్తిని, ఐక్యతని చాటుకుంటూ మనమంతా కూడా అడుగులు వేస్తున్నాం. అలాగే హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్న మన మల్లికార్జున ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం జాతీయ జెండా మాత్రమే కాదు, మన దేశ సంస్కృతి, మనకు పడ్డ త్యాగానికి ప్రతిరూపమే ఇది. ఈ జాతీయ జెండాలోని మన 3 రంగులు, కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, అలాగే ఆకుపచ్చ సమృద్ధిని సంకేతంగా నిలుస్తుంది. అలాగే మధ్యలో ఉన్న మన ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి సుమారుగా 4,50,000 మంది పైచులకు వీరమరణం పొంది ఈరోజు ఈ జాతీయ జెండాని మన సొంతం చేసిన మన పూర్వీకులందరూ కూడా మనందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ జాతీయ జెండాని మనం గర్వంగా ముందుకు ప్రజల్లోకి తీసుకుపోవడం, ఈ జెండా యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేయాలంటే మనం దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముందస్తుగా ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ముందస్తుగా ఈ నెల 13 నుంచి 15 వరకు కూడా మీ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలా. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, బాలకృష్ణమనాయుడు, బిల్లు చెంచురామయ్య, దయాకర్, చంద్రమౌళి, మల్లికార్జున్, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పల్లె వీక్షణ కార్యక్రమంతో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించవచ్చని కలెక్టర్ హిమాంశుక్లా అన్నారు. మనుబోలులో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. మనుబోలులో గురువారం పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ హిమాంశుక్లా చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం, ఉపాధి హామీ పనులు ఆయన తనిఖీ చేశారు. అనంతరం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఛాంపియన్ రైతులతో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేశారు. ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశుక్లా మాట్లాడుతూ పల్లె వీక్షణ కార్యక్రమానికి అధికారులందరూ వస్తారని, సమస్యలు పరిష్కరించవచ్చని తెలిపారు. సమయానికి సచివాలయ ఉద్యోగులు హాజరవుతున్నారా లేదా అని తెలుసుకోవచ్చనన్నారు. ఇటీవల డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ లో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు. మేము ఏర్పాటు చేస్తామన్నది వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వేరే జిల్లాకి వెళ్ళడానికి ఆలోచనతో, కానీ ఇక్కడే ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత ఆ బేస్ ని వదిలేసి ఇక్కడే వస్తున్నారు. వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి కాదు, వేరే రాష్ట్రం, వాళ్ళు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావడం, ఆంధ్రప్రదేశ్ లో కూడా నెల్లూరు జిల్లాలో మనుబోలుకి రావడం అనేది చాలా
మంచి శుభ సంకేతం. దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నేను జాయింట్ కలెక్టర్ గారిని ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గా సార్ లాస్ట్ వీక్ నియమం చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు రాబోయే రోజుల్లో ఇక్కడ మీటింగ్ పెట్టేసి చెప్పినట్టుగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, కొంత ల్యాండ్ యాడ్ చేయాలి, కొంత ల్యాండ్ వదిలేయాలి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న రైట్ తో మాట్లాడి అది దీని మీద డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఆలోచన అంటే మంచి పని ఏం చేశారంటే ఇప్పుడు స్కిల్లింగ్ అంటే జాబ్స్ ఇక్కడే లోకల్ గా రావాలి. జాబ్స్ రావాలంటే మన వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇందాక స్టార్టింగ్ లో ఒక పర్సన్ చెప్పారు సార్ ఒక పాలిటెక్నిక్ ఉంటే బాగుంది. సో ఇమీడియట్ గా గవర్నమెంట్ స్థలం ఆల్రెడీ ఉంది, దీని మీద ఒక స్కిల్ సెంటర్ కట్టాలి. సో నేనేం ప్రపోజ్ చేస్తున్నావు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారానే స్కిల్ సెంటర్ కట్టేసి, ఎందుకంటే ఎటువంటి స్కిల్స్ కావాలి వాళ్ళకి తెలుసు. ఇక్కడ మన వాళ్ళు ఉంటారు, మన వాళ్ళకి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చేసి ఎంత వరకు ఉంటే వీళ్ళు తీసుకుంటారు, లేకపోతే వేరే చుట్టూ ఉన్న వేరే కంపెనీస్ కి కూడా వాళ్ళకి అవకాశం. ఇది ఆలోచనతో ఈ కంపెనీది కూడా మనం కొంచెం ఫాస్ట్ గా ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని త్వరలోనే గ్రౌండ్ అయినట్టుగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈ ఇరిగేషన్ వ్యవస్థ ఎప్పుడో 30-40 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. డిఆర్డిఏ పీడీ డ్వామా కొంతమంది శ్మశానం ఉంది, భూమి ఉంది, కానీ వెళ్ళిన దారి లేదు, వర్షాకాలంలో సమస్య వస్తుంది. అది మనం ఖచ్చితంగా మన దగ్గర మండల్ లెవెల్లో ఉన్న డబ్బుతో శాంక్షన్. ఆ సమస్య ఇప్పటి వరకు ఎంపీడీఓ గారికి లేకపోతే పీడీ డ్వామా గారికి దృష్టికి రాలేదు కాబట్టి సాల్వ్ చేయలేకపోయారు. సో నా విజ్ఞప్తి అంటే ఇప్పుడు నెక్స్ట్ 1 hour లో 2 hours లో మీరు ఫీల్డ్ విజిట్ చేసుకొని నాకు 2 hours తర్వాత వచ్చి కలిస్తే నేను ఆన్ ద స్పాట్ శాంక్షన్ కూడా ఈ రోజే ఇచ్చిస్తాం అనేది ఆలోచన. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పల్లె వీక్షణలో ప్రతి సమస్య తీరుతుందన్నారు. గ్రామాల్లో 9 అంకణాల భూమి ఇవ్వడం దారుణంగా ఉందని, సరిపడినంత స్థలం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నుంచి ఇంచుమించు ఒక 60 కిలోమీటర్లు వస్తే బండేపల్లి 120 కిలోమీటర్లు. అక్కడ ఏంటి కనుపూరు కాలువ ఫస్ట్ సంగం బ్యారేజ్ నుంచి పొదలకూరు మండలం దాటాలా, నెక్స్ట్ రూరల్ మండలం ఉండే రైతులు దాటాలా, ఆ తర్వాత వెంకటాచలం మండలం రైతులు పంపింగ్ చేసుకుంటారు, నీళ్లు పెట్టేసుకుంటారు, మడవలు కట్టేసుకుంటారు. ఆ తర్వాత మునగోలు మండలంలో ఉండే రైతులు పెట్టేసుకుంటారు. లాస్ట్ ఐలాండ్ బండేపల్లి. దానికి మనం ఏం చేసామంటే ప్రతిసారి 120 కిలోమీటర్లు వీళ్ళందరినీ కంట్రోల్ చేసి రాత్రిళ్ళు నీళ్లు పంపింగ్ ఆపేసేసి వీళ్ళకి పొలాలు ఎండిపోకుండా చూడాలంటే చాలా కష్టం ఉంది. అప్పుడు నేనేమి ప్రపోజల్ పెట్టామంటే కండలేరు నుంచి మడవ తీస్తే పారిపోతాయి, జస్ట్ మడవ తీస్తే 2 గంటల్లో వచ్చేస్తాయి, ఈ ఆయకట్టులోకి ఎంటర్ అయిపోతాయి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కండలేరు నీళ్లు సోమశల నుంచి కండలేరుకి వస్తేనే. కండలేరుకి సొంత క్యాచ్మెంట్ ఏరియా లేదు, దాని కెపాసిటీ 3 TMC మొత్తం సోమశల నుంచి వస్తుంది. ఎట్ట కండలేరులో స్టోరేజ్ ఉంటుంది, లాసెస్ కూడా తక్కువ అన్నమాట. ఇదంతా కాలం మీద రావటం, మధ్యలో రైతులు ఆపేయటం, వాళ్ళు కట్టలేసేయటం, వాళ్ళతో గొడవలు, దానికి ఇది చేశాం. దాంట్లో కూడా ఒక రిజర్వాయర్ కింద ఉండే ఆయకట్టుని మళ్ళీ 2వ రిజర్వాయర్ ఎట్టు పెడతామని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆపితే నేను పోయి కన్విన్స్ చేసి సీఎం గారికి చెప్పి దాన్ని శాంక్షన్ చేయించాం. ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కలిసి 40 కోట్లు, 35% పని అయింది. అవతల మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్ట్ అయినాడు, ఆపేసేశారు. వాళ్ళు ఆ కాంట్రాక్టర్స్ 11% లెస్ చేశారు. అక్కడ ఉండే కడపలో ఉండే కార్పొరేటర్స్ వర్కౌట్ చేస్తున్నారు, 2 కార్పొరేటర్స్. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు మస్తాన్ నాయుడు, రామిరెడ్డి, రాజాగౌడ్, వెంకటరమణయ్య, కిరణ్, నూనె లక్ష్మయ్య యాదవ్, చల్లగిరి ప్రసాద్, జిల్లా స్థాయి అధికారులతో పాటు తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, గరుడయ్య, ఏడీ నాయక్, ఏవో వెంకటశేషయ్య, డిస్కమ్ ఏఈ అనిల్ కుమార్, డాక్టర్ పూజిత తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చడంలో విఫలమవుతున్నాయని, సొంతింటి కలను నాయకులు ఓటు బ్యాంకు రాజకీయానికి వాడుకుంటున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగేల సాయి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్పు రావాలి, మార్పు కావాలి నినాదంతో సిపిఐ పిలుపు మేరకు గూడూరు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి రాజా వీధి మీదుగా సంగం థియేటర్ కూడలి, మార్కెట్ సెంటర్, రైల్వే స్టేషన్ మీదుగా గడియారం స్తంభం వద్దకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగేల సాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీలో తీవ్ర జాప్యం
చేయడం జరుగుతుందని, ఏళ్లు గడుస్తున్నప్పటికీ లబ్ధిదారులకు అందడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు మోదీ కొమ్ము కాస్తూ కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన వివరించారు. నా పేరు అరిగల సాయి, నేను సిపిఐ జిల్లా కార్యదర్శి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా గ్రామాన పాదయాత్రలు నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకంటే మార్పు కావాలి, మార్పు రావాలి. కేంద్ర ప్రభుత్వం మారాలి, కూటమి ప్రభుత్వాలు మారాలి. ఎందుకంటే 2014లో ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మోడీ గారు పేద ప్రజలకి విదేశీ ఖాతాల్లో ఉండే నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరికి 15 లక్షలు ఖాతాల్లో వేస్తారని చెప్పాడు. అది ఆ యొక్క వాగ్దానాన్ని తొమ్మిదిలో దొరికేశారు. ఎక్కడ ఎవరు కూడా ఒక్క రూపాయి రాలా. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి తద్వారా నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేస్తారు. 12 సంవత్సరాలైనా ఆ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలా. అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోగా రైతుల యొక్క పండించిన ధాన్యానికి ఇంకా పలువురు మాట్లాడారు. పనిలోనే ఆయన నిమగ్నం అయ్యాడు కానీ ఈ దేశ ప్రజలు ఏమైపోయినా నాకు సంబంధం లేని పరిస్థితిలో ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు. అధికార అహంకార బలంతో ఆయన విద్యార్థుల పైన, ఆదివాసుల పైన, ఇట ఈ భారతదేశంలో దళితులు, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన దాడులు చేసే పనిలోనే నిమగ్నం అయిపోయినాడు. అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా 6వ తేదీ నుంచి 16వ తేదీ దాకా ఈ దేశవ్యాప్తంగా కూడా పాదయాత్రలు చేసి ఆ తర్వాత సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీ రామ్లీలా మైదానంలో లక్షలాది మంది కార్మికులతో అక్కడ ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గూడూరు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ ర్యాలీకి యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలు, పార్టీ నాయకులు లీలామోహన్, జిలానీ, సివిఆర్ కుమార్, శశికుమార్, జమాలుల్లా, సునీల్, నారాయణ, నందనవనం శ్రీనివాసమూర్తి, అన్వేష్, కరిముల్లా, పోలిపాటి వెంకటేష్, సింహాద్రి, అరుణ్, ఆదూరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పొదుపు లక్ష్మి ద్వారా రుణం పొంది ఉపాధి పొందవచ్చని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పొదుపు ద్వారా రుణం పొంది డిటర్జెంట్, శానిటరీ క్లీనింగ్ కు సంబంధించిన అన్ని రకాల లిక్విడ్లను తయారు చేసే షాపును ఆయన ప్రారంభించారు. టీడీపీ నాయకుడు చల్లగిరి ప్రసాద్ తాను ఉపాధి పొందుతూ మరికొందరికి ఉపాధి చూపిస్తుండటంతో ఆయన అభినందించారు. ఇల్లు శుభ్రం చేసే ప్రతి శానిటరీ సంబంధించిన ఆయిల్స్ అన్నీ తయారు చేస్తున్నారు. చాలా సంతోషం ఉంది. మంచి ఇప్పుడు దాదాపు 7-8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకి 15,000 నెలకి జీతం ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. అన్నీ న్యాచురల్గా వీళ్ళే తయారు చేసి ఆ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు. దీని పేరు గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీలక్ష్మి, పిఎం రావు దంపతుల దాతృత్వంతో క్రీడాకారులకు పౌష్టికాహారం అందించేందుకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రతి నెల క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేసేందుకు నగదు ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వాసుగౌడ్, నాసిన నాగులు, విజయభాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మన డాక్టర్ శ్రీలక్ష్మి, పిఎం రావు గారి దంపతులు హాకీ క్రీడాకారులకు పౌష్టికాహార వితరణ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారాలు. అలాగే ఈ వారంలో 9వ తేదీ మన ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం జరిగింది. దగ్గర 30 మంది వచ్చారు. దానికి స్పాన్సర్ మన కె సనత్ కుమార్ రెడ్డి గారు. అలాగే వారికి ధన్యవాదాలు సార్.
11వ తేదీ ఓం సాయిరామ్ చారిటీస్ నందు దువ్వు చంద్రశేఖర్ రెడ్డి గారు నేను చాలా లైట్ తీసుకున్నాను. ఇవన్నీ మొన్న గౌరవాలు ఇవన్నీ చెప్తా ఉంటారు, చాలా వేటు పోవచ్చు అంటే ముందుగానే వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటూ అనిపించింది. ఎనీహో గవర్నర్ గారికి రియల్లీ అప్రిషియేట్ ఫర్ అచీవింగ్. అంటే రెండవదే కాదు, ఇందాక ఆయన ఆల్రెడీ ఆయన ఇన్స్టలేషన్లో ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశారు. రీసెంట్గానే నిజంగానే ఈ సమూహంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్గా టేకప్ చేసేది కూడా చాలా ఆయన ఇష్టంగానే ఉన్నాడు, మన చేయగా తావలేదని. అయినా కానీ సభ్యులు సపోర్ట్తో ఆయన ముందుకు వచ్చారు. రావడమే చాలా ఇనిషియేట్ తీసుకొని చాలా గొప్ప విషయం ఏంటంటే ప్రతి ఒక్క క్లబ్ సభ్యుడికి ఆయన పాకెట్లో నుంచి వేస్ట్ కోట్ ఇవ్వడం చాలా అభినందన. అసలు నాకు అసలు ఎందుకు ఇంత ఖర్చు పెట్టినా అనిపించింది. అదేవిధంగా అదే రోజు వేదిక పైన ఆయన టీఆర్ఎఫ్ అసలు టీఆర్ఎఫ్ గురించి అవగాహన ఉండిందో లేదో అది కానీ ఆయన వాలంటీర్గా ఈ ప్రోగ్రామ్ పౌష్టికాహార ప్రోగ్రామ్ దాదాపు 10 మందికి ఇదివరకు మాకు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. దాన్ని 20 మందికి చేసాము. దాన్ని 20 మందికి చేశారు. సో వారి ధన్యతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ రోటరీ ఫౌండేషన్ తరఫున టీఆర్ఎఫ్ కాంట్రిబ్యూషన్ దాదాపుగా మనకి గోపాలరెడ్డి గారు $100 ఇవ్వడం జరిగింది లాస్ట్ వీక్. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు కొత్తగా జాయిన్ అయిన రొటేరియన్ ఆయన $250 ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రెసిడెంట్ గారు దాదాపుగా $500 మనకి ఈరోజు టీఆర్ఎఫ్ పంపించడం జరుగుతూ ఉంది ఆయన పేరు మీద. దానికి ఏంటంటే మనకి జోన్లో ఈ కేశవరెడ్డి గారికి మనకి ఎర్లీ అచీవర్ అవార్డు అనేది గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని లోక కళ్యాణార్థం వరుణయాగం రుద్రాభిషేకం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నిరంతరం కోట సునీల్ కుమార్ అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వరుణ యాగం ఫలితంగా వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. వైభవమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తిస్తూ మళ్ళీ దాని పునర్వైభవంతో భాగంగా ఇప్పుడు మళ్ళీ అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మనకి వర్షాకాలంలో వర్షాలు పడనటువంటి తీవ్రమైనటువంటి ఎండ ఎల్ నినో ప్రభావం కారణం చేత ఉన్నటువంటి ఈ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారు మా సునీలన్న గారి యొక్క పిలుపు మేరకు మన గూడూరులోని విజయదుర్గ అమ్మవారి ఉపపీఠం నందు విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో నిన్నటి నుంచి బుధ అమావాస్య సందర్భంగా ఈ విశేషమైనటువంటి శ్రీ విజయ చంద్రమౌళేశ్వర స్వామి వారికి మరకత లింగేశ్వరం వారికి నిన్న ఉదయం నుంచి వాటి ఉదయం వరకు కూడా 24 గంటల పాటు వేద పండితుల నడుమ విశేషమైనటువంటి రుద్ర అభిషేకాన్ని నిర్వర్తించి ఆ తర్వాత నిన్న సాయంత్రం అమావాస్య మహాపర్వదినం సందర్భంగా విశేషమైన అమ్మవారి యొక్క నవావరణ యాగం ప్రధానంగా మనకి ప్రత్యంగిర వారాహి లక్ష్మీనరసింహస్వామి వారు రుద్రుడు ఇట్లా హనుమంతుల వారు అందరికీ ఈరోజు సోదరులు ఈ యొక్క హిందూ ధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ మా కోట సునీల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వరుణయాగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరొకసారి అందరూ కూడా గుర్తు చేస్తున్నా, గతంలో కూడా ఇదే మా కోట సునీల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా ఆఫీసులో ఈ యొక్క వర్షాలు రాని కారణంగా వరుణయాగాన్ని భారీ ఎత్తున చేయడం కూడా జరిగింది. దాని ఫలితంగా చేసినటువంటి తర్వాత వర్షం వచ్చినటువంటి పరిస్థితి కూడా అద్భుతం కూడా ఒకటి ఆ రోజు జరిగిందని చెప్పి
చెప్పక తప్పదు. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి. దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఈరోజు ఆ స్వామివారి ఆగ్రహంతో నిన్నటి నుంచి కూడా ఆ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, రుద్రాభిషేకాలు అన్నీ కూడా ఇక్కడ మా సునీల్ గారు వాళ్ళ నాన్నగారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ తల్లి దుర్గమ్మ గారి ఆశీర్వాదంతో, అలాగే ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్గా ఈ మార్చి నుంచి వర్షాలు బాగా పడాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాకా కూడా వర్షాలు చినుకులు పడి ఆగిపోయేటువంటి కార్యక్రమం, ఎండ తీవ్రత ప్రభావం ఎక్కువైపోయింది. చాలామంది ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. దీని ముఖ్యంగా ఎల్నిఓ ప్రభావంతో ఈ రాష్ట్రం మొత్తం ఈ భారతదేశం అంతా కూడా అతాకుతలమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో కూడా ఇదే వాతావరణం పరిస్థితి. ఈరోజు మన ప్రభుత్వాలు అన్నీ కూడా దీనిపైన ఆలోచించి మొట్టమొదట మన రాష్ట్రంలో శ్రీకాకుళంలో ఈ యొక్క శ్రీశైలంలో ఈ యొక్క వరుణ యాగాన్ని చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అక్కడ జరగడం వల్ల వర్షం కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ మా సునీల్ గారి ఆధ్వర్యంలో ఆ తల్లి మహిమగలటువంటి తల్లి, ఆ తల్లికి సమక్షంలో ఈరోజు స్వామివారి తలంపుతో ఈ యొక్క యాగాన్ని నిన్నటి నుంచి కూడా చేస్తూ ఉన్న విషయాన్ని కూడా ఒకసారి అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా మనకి వర్షాలు వస్తాయన్నటువంటి నమ్మకం ఉంది. ఎందువల్లంటే ఈ రాష్ట్రం ప్రయోజనాలు కూడా బాగుండాల ఉద్దేశంతోనే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే విద్యాశాఖ మంత్రులు కూలీలకు కనీస వేతనం 312 రూపాయలు వచ్చే విధంగా క్షేత్ర టెక్నికల్ సహాయకులు చర్యలు తీసుకోవాలని ఏపీఓ పెంచలయ్య కోరారు. ఓజిల్లోని వీబీజీ రామ్జీ కార్యాలయంలో ఉపాధి సిబ్బందికి సమీక్ష సమావేశం నిర్వహించారు. కూలీల వేతన చెల్లింపు, పని భద్రత, రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా వచ్చే రాయితీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జేఈ సుబ్రహ్మణ్యం, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీను, క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల సిబ్బంది అందరితో కూడా గౌరవ ఏపీడీ గారు ముఖ్యంగా వీబీజీ రామ్జీలో హార్టికల్చర్ కావచ్చు, అదేవిధంగా చేయాలి. మన టార్గెట్ 45,625 మ్యాండేట్స్ ఈ ఆగస్టు మొత్తానికి చేయాలి. ఈ ఆగస్టు మొత్తంలో చేయాల్సినటువంటి మ్యాండేట్స్ని వారం ఎన్ని పనిదినాలు పెట్టాలంటే 12,000 పనిదినాలు ఒక వారానికి మనం జనరేట్ చేస్తే మన యొక్క టార్గెట్ని అచీవ్ అవుతామనేది అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో ఈ వీబీజీ రామ్జీలో పని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించే విధంగా మనం చర్యలు చేయాలి. గ్రామ ప్రతినిధులుగా మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతిరోజు మస్టర్ అనేది నిర్వహణ జరగాలి. పని దగ్గర ఎటువంటి అలసత్వం వహించకూడదు. పని ప్రదేశం గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుబోలు సమీపంలోని కోదండరామపురం పిడూరు రోడ్లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చిలకూరు మంజలమ్మ జ్ఞాపకార్థం భర్త ఆంజనేయులు రెడ్డి, కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆపాత నమస్త
శతభిరం శత సంవత్సరం తాంబూలాన్ని సమర్పయామి. తాంబూలం యజ్ఞాపవేదం పరమాపవిత్రం గౌరేర్య సదుముస్తా ఓకే కరు బాబాన్సి వంద కరీరాస క్రీడా సాయి అవధూత జోడుని కర ఓమా గణేయే కధ్యావే హరా జోడితోది గూడూరు రెండపట్న పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువైయున్న శ్రీ దత్తసాయి బాబా మందిరంలో గురువారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సందీప్ రెడ్డి, లౌక్య, వారి కుమార్తె చతుర కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైదాపురం గ్రామంలో వెలిసిన శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తాళ్లూరు రాజేష్, ఆవుల నారాయణమ్మ, వెల్లటూరు శ్రీతన్ సాయి, కొరుటూరు సుధాకర్, వరిగొండ వేణుగోపాల్, దొడ్డగ చంద్రయ్య, నెల్లూరుకు చెందిన ఎస్ఐ కాంతికుమార్ వ్యవహరించారు. మనుబోలు జాతీయ రహదారి పక్కనే ఉన్న చిన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. మధురం శ్రీ షిరిడి సాయి నామం, సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం, జగములం వెలుగొని తేజం సాయి, జనములో ఒకడు అయిన దైవం సాయి.
పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,647 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,17,176 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,48,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 246 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు మండలం కడివేడు గ్రామ చెరువు వద్ద ట్రాక్టర్ బోల్తా. ఈ ప్రమాదంలో ఆత్మకూరు గ్రామానికి చెందిన తండ్రి కుమారుల మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిర్వహించిన 150 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పల్లె వీక్షణ కార్యక్రమం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. మనుబోలులో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో పాల్గొని చెత్త సంపద కేంద్రం, అంగన్వాడీ, ఉపాధి హామీ పనులు వంటి వాటిని పరిశీలించి మాట్లాడిన కలెక్టర్ హిమాన్ శుక్లా, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.